నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం, అది వద్దంటున్నారా? అది మళ్ళీ దాంట్లో కంటెంట్ చాలా ఉంది, అది వేరే ఆలోచన. Steps to getting paid. Are you wondering when the ADMO payment will arrive? Steps to getting paid అంటే మనకు పేమెంట్ ఎప్పుడు వస్తుంది. ఓకే, సో ఇలా స్టెప్స్ ఉన్నాయి అన్నమాట దీంట్లో. ADMO పేమెంట్ సైకిల్ ఈజ్ మంత్లీ. ఓకే, ఎవ్రీ మంత్ వస్తుంది. యూ విల్ అక్రూ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ ఓవర్ ద course of the month. It is at the beginning of the following month. During the finalize and posted to your balance on your payment history కి అంటే మనకి ఎంత రావాలి ఇంకా బ్యాలెన్స్ అనేది మనకి ఐడియా ఉంటుంది. దర్ మెన్షన్ దేర్ క్యాల్కులేషన్ మొత్తం అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ ఎక్సీడ్స్ పేమెంట్ థ్రెషోల్డ్ అండ్ యూ హ్యావ్ నో పేమెంట్ హోల్డ్స్, యూ ఇష్యూడ్ పేమెంట్ ఆన్ ఆర్ అరౌండ్ 21st of the month. ఎవ్రీ మంత్ 21st కి పేమెంట్ వస్తుంది. దేనికి? లాస్ట్ మంత్ పర్ఫార్మెన్స్. For example, the payment threshold for your account is $100 and your current balance reached $100 during January. We will send you a payment at the end of the February anamata. If your current balance does not meet the payment threshold, your earnings will roll over to the next month. అంటే ఈ మంత్ నాకు $100 రాలేదు, నాకు $50 లేకపోతే $90 వచ్చాయి. అప్పుడు ఏం చేస్తారంటే దే విల్ నాట్ మేక్ ద పేమెంట్ అనమాట. అది మొత్తం నెక్స్ట్ మంత్కి ఫామ్ పంపించేస్తారు. అంటే December 21st వచ్చే పేమెంట్ నాకు January 21st వస్తుంది. దిస్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ మై నవంబర్ అండ్ డిసెంబర్ వర్క్. పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పేమెంట్ మోడ్ కావాలి మీకు, ప్లస్ అడ్రస్. డిపెండింగ్ ఆన్ యువర్ అడ్రస్ ఫాలోయింగ్ ఫార్మ్స్ అవి మీకు ఏది మీ అడ్రస్ని బట్టి ఏ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయో మీకు తెలుస్తుంది అనమాట. చెక్స్ ఉన్నాయి, ఓకే, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంది, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, వైర్ ట్రాన్స్ఫర్ ఉంది, వెస్టర్న్ యూనియన్ క్విక్ క్యాష్ ఉంది, EFTY సింగిల్ యూరో పేమెంట్ ఉంది, SEPA అండ్ ర్యాపిడా. సో పేపాల్ ఈజ్ నో రాంగర్. పేపాల్ అనే ఒక ఆప్షన్ దట్ ఈస్ నాట్ సపోర్టెడ్. సో మనం అడ్రస్ సైన్ ఇన్ చేసాక అడ్రస్ ఇస్తాం కదా, ఆ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ వీళ్ళు దేనితో పంపిస్తారా, మనకి ఏది పాటిస్తాయా వర్తిస్తాయా అనేది తెలుస్తుంది అన్నమాట. ప్రొవైడ్ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. మీ లొకేషన్ని బట్టి యూ మే బి రిక్వైర్డ్ టు ఎంటర్ ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఫర్ ది అడ్వర్టైజ్మెంట్ AdMob account. Verify your address and pay name. So to verify the accuracy of your account information, okay, personal PIN number ఒకటి మన పేమెంట్ అడ్రస్ కి పంపిస్తారు. ఓకే, యూ నీడ్ టు ఎంటర్ ద పిన్ ఇంటూ యువర్ AdMob account బిఫోర్ వీ కెన్ సెండ్ యూ ద పేమెంట్స్. పేమెంట్ పంపించే ముందు ఫస్టే వాళ్ళు మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అక్యూరేటా కాదా అనేది వెరిఫై చేసుకుంటారు. ఓకే, అండ్ యువర్ పిన్ విల్ బి సెండ్ బై స్టాండర్డ్ పోస్ట్ అండ్ ఇట్ విల్ టేక్ 2 to 3 weeks టు అరైవ్. మనకి ఇది AdMob అకౌంట్లో ఒక పిన్ పంపిస్తారనమాట. సో ఈ పిన్ తోని మనం AdMob అకౌంట్లో లాగిన్ చేయాలి. పిన్ ఎంటర్ దిస్ పిన్ ఇంటూ యువర్ AdMob అకౌంట్ బిఫోర్ వీ కెన్ సెండ్ ద పేమెంట్స్ టు యూ. అంటే దాని వాళ్ళకి ఓకే ఈ అకౌంట్ జెన్యూన్, ఈ అడ్రస్ జెన్యూన్ అన్నట్టు ఒక ఐడియా వస్తుంది. డిపెండింగ్ ఆన్ యువర్ లొకేషన్ యూ మే ఆల్సో బీ ఆస్క్డ్ టు వెరిఫై యర్ ఫోన్ నంబర్ ఏరియాని బట్టి. As part of this process, our system will call you at a pre-generated time. Okay. ఫోన్ నెంబర్ ఇచ్చిన దానికి కూడా వాళ్ళొక కాల్ చేస్తారు మనకి, వెరిఫికేషన్ కాల్ అంటే ఈ నెంబర్ పనిచేస్తుందా లేదా, ఈ మనుషులు ఉన్నారా లేరా అన్నట్టు. అండ్ యూల్ బి రిక్వైర్డ్ టు డయల్ ఇన్ వెరిఫికేషన్ నంబర్. సరే, మీ AdMob అకౌంట్లో మీకు ఒక వెరిఫికేషన్ నంబర్ అనేది కూడా కనిపిస్తుంది. సో ఆ నంబర్ దీంట్లో మీరు ఆ కాల్ వచ్చినప్పుడు ఈ వెరిఫికేషన్ నంబర్ డయల్ చేయాలి. మనకి AdMob అకౌంట్లోనే కనిపిస్తుంది అంట. వెన్ మీ ఎంటర్ ద డీటెయిల్స్ కదా, దాంట్లో మనకు ఒక పిన్ నెంబర్ అనేది మెయిల్కి ఇంటికి వస్తుంది, ఒక వెరిఫికేషన్ నెంబర్ అనేది అకౌంట్లో కనిపిస్తుంది. ఫోన్లో నుంచి మీకు ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ నుంచి మీరు మెసేజ్ విని అక్కడ ఈ నెంబర్ డయల్ చేయాలి. ఓకే, సో మేక్ ష్యూర్ ద పేమెంట్ అడ్రస్, పే నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ఆన్ యువర్ అకౌంట్ ఇస్ కరెక్ట్. ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇదంతే, ఇది డన్ అయిపోయిందా. ఇది అడ్రస్ వెరిఫికేషన్ పిన్ వచ్చింది, పేమెంట్ FAQs వచ్చాయి. దాని గురించే ఉంది మొత్తం. వేర్ ఈజ్ మై పేమెంట్ అంటే నవంబర్ అయిపోయింది, December 1st వీక్ ఉన్నాము, 1st, 2nd, 3rd, 4th అనుకున్నాము, పేమెంట్ వస్తలేదు అని అనుకుంటాము.
చెప్పారు కదా ఎవ్రీ మంత్ 25th వస్తుంది 21st వస్తుంది మీరు. దట్ ఈస్ వెన్ యూ హావ్ రీచ్డ్ యువర్ టార్గెట్ డెడ్ లైన్ $100 కన్నా తక్కువ ఉందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ నాట్ పేయింగ్ అస్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్, ఇన్స్టెడ్ దే ఆర్ రోలింగ్ ఇట్ అవుట్ అండ్ పేయింగ్ ఇట్ అవుట్ ఇన్ జనవరి. సో వీ షుడ్ నో ఆల్ దిస్ అనమాట. ముందే వాళ్ళ అడిగే ముందు ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఓకే, వెన్ విల్ ఐ స్టార్ట్ టు రిసీవ్ పేమెంట్స్, పేమెంట్ ఎప్పటి నుంచి రిసీవ్ అవుతుంది మనకి అంటే అది అక్కడ $100 రీచ్ అయింది అంటే అప్పటి నుంచి మనకి పేమెంట్ రావడం మొదలవుతుంది. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్టిమేటెడ్ అండ్ ఫైనల్ ఎర్నింగ్స్ ఇస్ నథింగ్ బట్ ఎస్టిమేటెడ్ అంటే అన్ని కొటేషనల్ క్లిక్స్ ఉంటాయి, ఫైనలైజ్డ్ ఆర్ రిమూవింగ్ ద ఇన్వాలిడ్ క్లిక్స్ అండ్ ఇంటెన్షనల్ యాక్సిడెంటల్ క్లిక్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్నింగ్ అండ్ పేమెంట్స్? ఎర్నింగ్స్ అంటే వీఆర్ ఎర్నింగ్ సంథింగ్, పేమెంట్స్ ఆర్ నథింగ్ బట్ వెన్ వీఆర్ పేయింగ్ సంథింగ్. మనం చేసిన దానికి మనం ఎర్న్ చేస్తాము. కెన్ ఐ టెంపరరీ హోల్డ్ మై యాప్ పేమెంట్? కెన్ ఐ చేంజ్ మై పేమెంట్ షెడ్యూల్ థ్రెషోల్డ్? పేమెంట్ షెడ్యూల్లో ఉంది కదా ఎవ్రీ మంత్ 21st అని, అది చేంజ్ చేసుకోవచ్చా? ఆప్షన్ ఉంది. వై డిడ్ మై టెస్ట్ డిపాజిట్ ఫెయిల్? చెక్ రీఇష్యూ. ఓకే, కెన్ ఐ డొనేట్ మై యాడ్మాబ్ రెవెన్యూ టు చారిటీ? యాడ్మాబ్ త్రూ మీకు ఎంత అమౌంట్ వస్తుంది, మొత్తం నేను చారిటీకే డొనేట్ చేసేస్తాను అంటే అక్కడ కూడా ఆప్షన్ ఉంది. అని చూస్తే మనకు తెలుస్తుంది వెదర్ వీ కెన్ డూ ఇట్ అనమాట. ఓకే, మీ పేమెంట్ని హోల్డ్ చేయొచ్చా అని ఉంది. కెన్ టెంపరీ హోల్డ్ మై యాడ్మాబ్ పేమెంట్ అంటే ఎస్ యూ క్యాన్ అని ఉంది. యూ కెన్ ఇంక్రీజ్ ద పేమెంట్. ఓకే, పేమెంట్ ఇప్పుడు December 21st వస్తుంది కదా, మనం 25th December 30th చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకో, దాన్ని డిక్రీజ్ చేయలేదు. ముందే ఏమని అడగలేం, తర్వాత ఏమంటే ఓకే అనమాట. యూ కెన్ ఇంక్రీజ్ ఏ పేమెంట్ థ్రెషోల్డ్ టు వాల్యూ హయ్యర్ దాన్ ది డిఫాల్ట్ పేమెంట్ థ్రెషోల్డ్. ఇంకోటి ఏంటంటే మీకు నాకు $100 అని నాకు థ్రెషోల్డ్ పెట్టారు కదా, ఆ థ్రెషోల్డ్ కాకుండా నాకు $200కి పెట్టండి మీరు. సో ఆ $200 ఎన్ని మంత్స్లో అయినా కానీ అప్పుడే నాకు పేమెంట్ ఇవ్వండి అన్నట్టుంది అనమాట. సో అప్పుడు ఏమైతే మనకి వచ్చే డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి అలా. సో ఇవన్నీ ఈ ఆప్షన్స్కి వెళ్ళి మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇది టెస్ట్ డిపాజిట్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అంటే టెస్ట్ డిపాజిట్ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ అంటే వాళ్ళు ఒక టెస్ట్ డిపాజిట్ చేస్తారు. అంటే మనం ఇప్పుడు ఎవరికైనా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే ఏం చేస్తాం, ఫస్ట్ టెస్టింగ్ ₹100 పంపించి చూస్తామా వచ్చిందంటే ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన టెస్ట్ డిపాజిట్ రైట్. సో అట్లా వీళ్ళు కూడా మనకు ఒకటి చేస్తారు. అంటే ఒకవేళ అది ఎందుకు ఫెయిల్ అయింది అంటే మన అకౌంట్ నెంబర్ కానీ రాంగ్ ఉండొచ్చు, లేకపోతే బ్యాంక్ కోడ్ కంట్రీ కోడ్స్ ఏమైనా రాంగ్ ఉండొచ్చు, అందుకని ఫెయిల్ అయింది అని ఉంది ఆప్షన్. హౌ డు ఐ రిక్వెస్ట్ అ చెక్ ఇష్యూ? ఒక చెక్ రీఇష్యూ చేయించాలి ఎలా? దిస్ ట్రబుల్ షూటర్ ఈస్ డిజైన్ టు ఎనేబుల్ యూ టు రిక్వెస్ట్ చెక్ ఇష్యూ ఇఫ్ వన్ ఈస్ నెసరీ అట్ ఈచ్ స్టెప్ ప్రొవైడ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, చెక్ ఇష్యూ చేయించుకోవాలి అనమాట. ఓకే, కెన్ ఐ డొనేట్ మై అంటే వీ డోంట్ ఆఫర్. ఓకే, అయితే ఇప్పుడు ఏముంది అంటే డొనేట్ చేయొచ్చా అని ఆప్షన్ అడిగాం మనము. సో ఇట్లా ఇప్పుడైతే వాళ్ళు అట్లాంటి ఏం పెట్టట్లేదు, కానీ ఎట్లా అంటే మనకు వచ్చింది తీసుకొని మనమే తీసుకెళ్ళి డైరెక్ట్ పర్సనల్ యూజ్ చేసుకోవచ్చు. నో. డూ యూ ప్రొవైడ్ అన్ ఇన్వాయిస్ ఆఫ్ పేమెంట్ రిసిప్ట్? మనకి పేమెంట్ రిసిప్ట్ కానీ ఇన్వాయిస్ ఏమైనా వస్తుందా దట్ దే ఆర్ మేకింగ్ అస్ పేమెంట్? ఎస్ వీ డూ గెట్. మనకి ఆన్లైన్లోనే ఉంటుంది అది. అకౌంట్ ట్యాబ్లో సెలెక్ట్ పేమెంట్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే అక్కడ మీకు పేమెంట్ రిసిప్ట్స్ అన్నీ ఉంటాయి. కెనాట్ యాక్సెస్ పేమెంట్స్ ఆర్ బిల్లింగ్ పేజ్ అంటే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. నథింగ్ బట్ యువర్ ట్రబుల్ షూటింగ్. క్రోమ్లో వెళ్ళి ఈ ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకుంటే మీకు ఇది బ్లాక్ ఉంటే రాదు, ఇది అంతా చెక్ చేసుకుంటే అప్పుడు మీరు యాక్సెస్ చేయగలుగుతారు. సఫారీలో ఇది, ఫైర్ ఫాక్స్లో ఇది ఉంది. సఫారీ ఏంటి కొత్తదా? అది వన్ ఆఫ్ ది బ్రౌజరా? అవునా, కొన్ని యాపిల్ ఫోన్స్. ఓకే, ఫైర్ ఫాక్స్లో ఇది ఉంది. అడ్రస్ అండ్ పిన్ వెరిఫికేషన్. పిన్ ఎందుకు రాలేదు అంటే మనకి మన అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా మనం అడ్రస్ ఏమైనా రాంగ్ ఇస్తే ఆబ్వియస్లీ మనకి డిలే అవుతుంది. సో అది మినిమం వాళ్ళకి 4 వీక్స్ అని చెప్తున్నారు మనకు. యూజువల్లీ 4 వీక్స్ తీసుకుంటుంది. ఆ 4 వీక్స్ లోపల రావాలి. ఒకవేళ రాలేదు అంటే మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి రిక్వెస్టింగ్ అని చెప్పిన ఎలా అంటే అక్కడికి వెళ్ళేసి అందుకే మేక్ షూర్ దట్ పేమెంట్ అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈస్ కరెక్ట్ అనమాట. నంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పేమెంట్, మన బిల్లింగ్ డీటెయిల్స్, అడ్రస్. AdMob account వెళ్ళి అకౌంట్ సెట్టింగ్స్, పిన్ వెరిఫికేషన్, వెరిఫై అడ్రస్, రిక్వెస్ట్ న్యూ పిన్. కెన్ యూ సెండ్ ద పిన్ టు మై న్యూ అడ్రస్?
ఒకవేళ మనం అడ్రస్ చేంజ్ చేసాము, సో ఆ పాత అడ్రస్ కొత్త అడ్రస్ పెడతాం కదా, అయితే ఆ అడ్రస్కి పిన్ వస్తుంది. కెన్ ఐ యూజ్ మై ఓల్డ్ పిన్ ఆఫ్టర్ రిక్వెస్టింగ్ ఎ న్యూ పిన్? ఎస్, ఆల్ ద రిప్లేస్మెంట్ పిన్ ఇష్యూడ్ ఫర్ యర్ అకౌంట్ విల్ బి ఎగ్జాక్ట్ డూప్లికేట్స్ ఆఫ్ ది ఒరిజినల్, సో యూ కెన్ ఎంటర్. ఓకే, సో యూజ్ చేసుకోవచ్చు. పాత పిన్ ఉంది కానీ అది కొత్త దానికి మనం రిక్వెస్ట్ చేసాము, సో దట్ విల్ బి డూప్లికేట్ అయి ఉంటుంది అంట దీనికి దానికి, సో యూజ్ చేసుకోవచ్చు అది వచ్చే వరకు. అయిపోయిందా ఇది? అయిపోయిందా? ఈ పేజ్ అయిపోయింది.